హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీను. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ చూస్తుంటారు. బట్ ఈరోజు మీకు సంథింగ్ స్పెషల్ మష్రూమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నానండి. వాటి కోసం మా పొలంలో నుంచి ఫ్రెష్గా ఉన్న మష్రూమ్ని కలెక్ట్ చేస్తున్నాను. చూడండి, బుడగలు ఎంత బాగున్నాయి, చక్కగా తాజాగా ఈరోజు వచ్చాయి. ఇవి ఓన్లీ దసరాకే దొరుకుతాయండి, అందు గురించనే చేస్తున్నాను మీకోసం. వీటిని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ప్లేట్లో. మష్రూమ్స్ని అన్నీ కూడా మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని, టమాటీలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పేస్ట్ రెడీ చేసుకోండి. తర్వాత అల్లం, జీలకర్ర, వెల్లుల్లిపాయలు పేస్ట్ రెడీ చేసుకోండి. బియ్యంలో 2 స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. మష్రూమ్కి కారం, ఉప్పు కలిపి పక్కన పెట్టండి. ఇప్పుడు మష్రూమ్ మైగ్రేట్ చేయడానికి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేయండి. ఇలా రోస్ట్ అయిన తర్వాత మష్రూమ్ని యాడ్ చేసి లో ఫ్లేమ్లోనే 5 మినిట్స్ వరకు మగ్గనివ్వండి. ఆ తర్వాత బిర్యానీ కోసం మళ్ళీ 3 స్పూన్స్ ఆయిల్, గీ యాడ్ చేసి ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో నెమ్మదిగా రోస్టెడ్లా చేయాలి. అప్పుడు రైస్ యాడ్ చేయండి. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసులు వాటర్ వేయండి. ఇలా వాటర్ వేసిన తర్వాత దీంట్లో మసాలా పౌడర్ కూడా యాడ్ చేయండి. 1 స్పూన్, 2 స్పూన్ టేస్ట్కి తగ్గట్టు. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే ఇలా కదుపుతూ పైన రోస్టెడ్ చేసిన మష్రూమ్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత బియ్యం వేసుకొని 5 మినిట్స్ ఇలా రెడీగా ఉంచితే మనకి యమ్మీగా రెడీ అయిన మష్రూమ్ బిర్యానీ ఇలా రెడీ అయ్యి మీ ముందుకు వస్తుంది. చూడండి ఎంత యమ్మీగా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అలాగే కామెంట్ కూడా చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది. థ్యాంక్ యూ.